హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయలు కూర ఎలా చేయాలని చూపిస్తాను. ఈ గోరుచిక్కులు తెలుసు కదా, గుత్తు గుత్తులుగా ఉంటాయి. ఇవి సీజను ఇప్పుడు దొరుకుతాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఏ విటమిన్ ఉంటుంది? పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. అన్ని చిక్కుళ్ళ కంటే ఇట్లా ఎక్కువగా ఉంటుంది. ఇవి గోరుచిక్కుడు అంటారు. గుత్తు గుత్తుగా ఉంటాయి కదా. వీటిని ఎలా వండాలని చెప్తాను. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకోండి. చిన్న కుక్కర్ పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ వేయాలి. ముందు ఇవి కొంచెం మనం పసుపు ఉప్పు వేసి ఉడికించుకుందాం. నీట్గా కడుక్కొని ఇలాగ చిన్న ముక్కల్లాగా చిక్కుడుకాయలా తీసుకొని బాగా నీట్గా కడుక్కున్నాను. ఇవి 1/2 కేజీ. ఇందులో కొంచెం సాల్ట్ వేయండి. పసుపు కొంచెం వేసి ఇవి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి వెంటనే ఒక 2 విజిల్స్, ఎక్కువ అక్కర్లేదు, వెంటనే మనం ఆయిల్లో పెట్టి ఒక 2 విజిల్స్ వేయించామంటే ఇవి బాగుంటాయి. అలాగా ఆయిల్లో పెట్టేసుకొని 2 విజిల్స్ వేయించుదాం. ఉడికిన తర్వాత వడపెట్టి పక్కన ఉంచుకుందాం. కుక్కర్ ఓపెన్ చేసి 2 విజిల్ వేయించాం కదా. ఇవి వాటర్ చూసారా, 2 విజిల్ వేస్తే మనకి ఇలాగా బాగానే ఉడుకుతాయి. ఇవి వడపెట్టుకుందాం. ఇప్పుడు పాన్ పెట్టుకుందాం. పొయ్యి ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాం. వేడెక్కుతుంది. దీంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఎక్కువ అక్కర్లేదు, 3 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. వేడెక్కుతుంది, ఆయిల్ వేడెక్కుతుంది కదా. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలు కోసుకొని వేసుకోండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ వేసుకున్నాం. ఒక 1/2 స్పూన్ ముందు నేను చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు కొంచెం వేసాను కదా, చూసుకొని వేసుకుందాం. పసుపు, కారం, ఇది సాల్ట్. ఇది కొంచెం 1 మినిట్ వేయద్దాం. ఆనియన్స్ మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేయండి. కారం వేగింది. మనం ఇప్పుడు వడబెట్టి ఉంచుకున్న గోరుచిక్కుడు ముక్కలు ఇలా వేసుకుందాం. ఇవి బాగా కలిపి 1 నిమిషం ఇలా వేయించుదాం. బాగా వేగాయి కదా. ఇప్పుడు మనం చిన్న చింతపండు చాలు, ఇవి తక్కువ కదా, ఈ మాత్రం చింతపండు ఇలాగా పులుపు తీసి వేయండి. ఈ గోరుచిక్కుడికి పులుపు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ ఉడికాయి కాబట్టి ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి బాగా కలిపి ఒక 3 మినిట్స్ మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ మగ్గిందో లేదో చూద్దాం. 3 మినిట్స్ అయిపోయింది కదా. మొత్తం మనం 5 మినిట్స్ ఉడికించాము. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి మంచి విటమిన్స్ ఉంటుంది. ఇందులో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది.
పులుపు వేసాం కదా, ఒక హాఫ్ స్పూను షుగర్ వేయండి, టేస్ట్ ఉంటుంది. చిన్న బెల్లం ఉంటే బెల్లం వేయండి, లేకపోతే షుగర్ వేయండి. ఇది 2 మినిట్స్ ఇలా కలిపి పెట్టి ఇలాగా పులుపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, కర్రీ మనకి గోరుచిక్కుడు కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా, మనం ఇది వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. పులుపు సాల్ట్ అంతా మనకి టేస్ట్ అడ్జస్ట్ అవుతుంది, చాలా బాగుంటుంది. చిన్న స్వీట్ వేయడం వల్ల కర్రీ రెడీ అయింది. పొయ్యి ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుంది. కర్రీ చూసారు కదా, ఇలా డిష్ అవుట్ చేసుకోండి. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.